హాయ్ ఫ్రెండ్స్, చాలామంది కూడా ఫ్యాన్సీ కప్పీస్ని ఎక్కువ రేట్లు అయితే కొంటారండి. కానీ ఏంటంటే వాటి అనేది బీడింగ్ పెట్టకపోవడం రాకపోవడం ఏంటంటే వాటి పిల్లలు అనేది కోల్పోవడం జరుగుతుంది. కానీ ఈసారి అనేది మీ దగ్గర ఇలా జరగకుండా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే ఒక లైక్ అనేది ఇవ్వండి. లైక్ చేస్తారంటే ఈ వీడియోని చాలామంది సజెషన్లోకి వెళ్తారు కాబట్టి వాళ్ళు కూడా చూసే అవకాశాలు ఉంటాయి. అలాగే వీడియో ఎలా ఉందని కింద కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నాకండి బ్లాక్ టబ్ అండి ఇది సాధారణంగా ఏంటంటే బయట ఎక్కడైనా దొరుకుతున్నాయి. ఇప్పుడు బ్లాక్ టబ్స్ అనేది 100 రూపీస్ ఒక దగ్గర ఏంటంటే 150 రూపాయలు అమ్ముతున్నారు. ఈ బ్లాక్ టబ్ ఒకటి తీసుకోవాలండి. మీరు అనుకోవచ్చు పైన అనేది వైట్ ఎందుకు వచ్చిందంటే నేను ఎక్కువ ఫిషెస్ని ఎలా బీట్ చేయడం ఏంటంటే వైట్ లేయర్ అయితే మామూలు ఫామ్ అయింది తప్ప బట్ అంటే అది క్లీన్ చేస్తే పోతుంది. కానీ మీకు చూపించడం కోసం శాంపుల్ కోసం అనేది బ్లాక్ టబ్ అయితే నేను తీసుకున్నాను మీకు అనేది ఎలా చూపించాలని చెప్పేసి. ఈ బ్లాక్ టబ్లో ఏంటంటే వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలండి. నేనైతే తక్కువ వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను. ఓన్లీ మీకు చూపించడం అంటే బీడింగ్ అనేది ఎలా పెట్టుకోవాలని చెప్పేసి మీకు చూపించడం కోసం మాత్రమే నేను అనేది ఈ వీడియోని తీయడం జరుగుతుంది. నేనైతే ఫుల్గా వాటర్ అయితే వేస్తాను బీడింగ్ పెట్టినప్పుడు, కానీ మీకు చూపించడం కోసం అనేది సగం వాటర్ అనేది వేసాను. మీరు మాత్రం ఫుల్గా వాటర్ అయితే వేసుకోవాలి. ఆ వైట్ లేయర్ అనేది ఫామ్ అయి ఉంది కదండి, అక్కడ కూడా మీరు వాటర్ అనేది ఎండగా వేసుకోవాలి వాటర్ అనేది. ఎందుకంటే బీడింగ్ టబ్ అనేది ములిగేలాగా మనం వేసుకోవాలి కాబట్టి మీరు అనేది ఈ బ్లాక్ టబ్ ఎండగా అనేది వాటర్ అనేది వేసుకోవాలి. నేను మాత్రం మీకు శాంపుల్గా చూపించడం కోసం అనేది ఈ బ్లాక్ టబ్లో అనేది నేను అనేది వాటర్ని తక్కువగా అనేది వేసాను. అలాగే ఏంటంటే ఈ బ్లాక్ టబ్ అనేది ఎక్కువ ఫ్యాన్సీ కప్పీస్ బీట్ చేసుకోవచ్చు, అలాగే మాలీస్ కూడా బీట్ చేసుకోవచ్చు. కానీ మాలీస్ తక్కువ రేటు కాబట్టి ఫ్యాన్సీ కప్పీస్ అనేది బేబీస్ అనేది మనకు కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి మన ఫ్యాన్సీ కప్పీస్ అనేది బీట్ చేసుకోవచ్చు. అలాగే ఈ బీట్ చేసుకోవడానికి మనం అనేది కంపల్సరీ కూడా బీడింగ్ బాక్స్ అనేది యూజ్ చేయాలండి. మీరు చూస్తాం కదా ఈ బీడింగ్ బాక్స్ అనేది ఏంటంటే నేను అనేది మామూలుగా మన కిటికీలకి దోమల తెర ఉంటాయి కదండి, ఆ దోమలది అనేది నెట్ అనేది నేను తీసుకొని కట్ చేసుకొని సూత్తో కుట్టుకొని నేను అనేది ఒక బాక్స్గా అనేది తయారు చేసుకున్నాను. ఇది కూడా చక్కగా మనకు యూజ్ అవుతుందండి బీడింగ్ అనేది. ఎందుకంటే పిల్లలు అనేవి ఈజీగా బయటకు వచ్చేస్తే నేను స్టార్టింగ్ నుంచి కూడా ఇదే అంటే జీరో ఇన్వెస్ట్మెంట్. అంటే మన దగ్గర పాత అయితే ఉంటాయి కదండి, ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, చాలామంది కూడా పాత తీసి కొత్త వేసుకుంటారు కిటికీలకి అనేది. ఈ మెస్ అనేది ఆ మెస్ అనేది శుభ్రం కడిగేసుకొని చక్కగా కట్ చేసుకొని అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ అనేది మన టైం అయితే పడుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం తయారు చేసుకోవడం కొంచెం ఇబ్బంది అయితే పడుతుంది, తర్వాత మీకు అలవాటు అయిపోద్ది. అలా బాక్స్ అనేది తయారు చేసుకొని దీనికి చుట్టుపక్కల అనేది మనం ధర్మకోల్ సీడ్స్ వేసుకుంటే వాటర్లో తేలుతుందండి. బట్ నా దగ్గర ధర్మకోల్ సీడ్స్ లేకపోతే జీవర్ అయితే ఉంది. జీవర్ అనేది ఏంటంటే 2 కుక్కర్లాగా అనేది ఏర్పాటు చేసుకొని నేను అనేది అలా సెట్ చేసుకోవడం అంటే నా దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్తో నేను అలా చేసుకోవడం జరిగింది. మీ దగ్గర కానీ ఒకవేళ ధర్మకోల్ సీడ్స్ ఉంటే చుట్టుపక్కల ధర్మకోల్ సీడ్ కూడా ఇటుకొచ్చి వాటర్లో తేలడం కోసం నా దగ్గర అయితే లేవు కాబట్టి నేను అలా చేయడం జరిగింది. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి ఎలాగైతే నేను తగిలించేసుకుంటానండి బీడింగ్ బాక్స్ అనేది ఈ బ్లాక్ టబ్కి అనేది. ఆ బీడింగ్ బాక్స్ అనేది ఏంటంటే నేను అనేది పేరెంట్స్ వేస్తాను, ఒక 4 పేర్లు కానీ లేదా 3 పేర్లు కానీ వేస్తాను. నేను అనేది వాటర్ అనేది ఏంటంటే ఇక్కడ ములిగే రాకుండా వాటర్ వేయాలి బ్లాక్ టబ్లో అనేది కంపల్సరీ కూడా, అప్పుడైతే బీడింగ్ బాక్స్ ములుగుతుంది మీకు అనేది. ఆ కింద రకం అనేది ఫిషెస్ అనేది కింద తేలుతూ ఉంటాయి మీకు అనేది. ఈ బీడింగ్ బాక్స్లో ఏంటంటే నేను అనేది ఫిషెస్ అంటే బీడింగ్ పేర్స్ అనేది ఒక 3-4 పేర్స్ అయితే వేస్తాను. ఆ పేర్స్ వేసిన తర్వాత ఏంటంటే ఆ పేర్స్ అనేది లోన్ ఉంటాయి. ఒకవేళ ఈ బేబీస్ కానీ పెడితే మాత్రం ఈ నెట్ల నుంచి అనేది బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చి చక్కగా బయట తిరుగుతూ ఉంటాయి. వాటర్ మాత్రం నిండగా వేసుకుని వాటర్ నిండగా వేయలేదని చెప్పేసి మీరు మాత్రం అనుకోవద్దు. వాటర్ అనేది ఆ బీడింగ్ బాక్స్ ములిగేరాకి వేస్తాను, ఎక్కడికి వేయలేమని మీకు చేయి పెట్టుకొని చూపించాను కదా. అలాగే చేసి పూర్తిగా ములగకూడదు బీడింగ్ బాక్స్ అనేది. పూర్తిగా ములిగితేటంటే ఆ బీడింగ్ బాక్స్లో ఉన్న పేరెంట్స్ అనేది బయటకు వచ్చేస్తాయి. సగమే మొలగాలి మీకు అనేది. నేను చూపిస్తాను మీకు ఎంత చూపించాను కదా, ఆ చేయి పెట్టి అక్కడ రాకే మొలగాలి. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ రాకే బీడింగ్ బాక్స్ ఇక్కడ ములిగిన రాకే మాత్రమే మీరు వెయ్యాలి బీడింగ్ బాక్స్లో అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ బీడింగ్ బాక్స్లో అనేది మనం అనేది కంపల్సరీ కూడా లైఫ్ ప్లాన్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను చిన్న మొక్కే చూపిస్తున్నాను, బట్ నేను బీడింగ్ పెట్టడం మాత్రం చాలా ఎక్కువ అనేది వేస్తాను. ఎందుకంటే బేబీస్ అనేది ఫస్ట్ బీడింగ్ బాక్స్లోనే హైడింగ్ అయిన తర్వాత ఆ బీడింగ్ బాక్స్ని బయటకు రావడానికి అనేది మనం అనేది ముందుగా మనం లైఫ్ ప్లాన్స్ వేసుకొని ఫస్ట్ లైఫ్ ప్లాన్స్ అనేది హైడింగ్ అవుతాయండి. హైడింగ్ అయిన తర్వాత ఈ సమయం సందర్భం చూసుకొని ఆ బీడింగ్ బాక్స్ నుంచి బయటకు రావడం జరుగుతుందండి. కంపల్సరీ మామూలుగా మనం బీడింగ్ పెట్టుకున్నా కానీ లేదంటే బీడింగ్ బాక్స్లో బీడింగ్ పెట్టుకున్నా సరే కంపల్సరీ లైఫ్ ప్లాన్స్ అయితే యూజ్ చేయాలండి. లైఫ్ ప్లాన్స్ లేకపోతే మాత్రమే బేబీస్ని ఈజీగా తినేస్తాయి. గప్పీస్ అనేది చాలా యాక్టివ్గా ఉంటాయి కాబట్టి బేగా తినేస్తాయి. మీరు మాత్రం ఈసారి మాత్రం బీడింగ్ పెట్టుకుంటే మాత్రం ఫ్యాన్సీ గప్పీస్ అంటే అంటారు కదా చాలామంది, భయ్యా మేము 400 రేటు కొన్నాం, మేము 300 రేటు కొన్నాం, మేము 200 రేటు కొన్నాం అంటారు కదా. మీరు అనేది ఏం చేస్తారు అంతే రేట్ రేటు కొనుక్కున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ బీడింగ్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ గప్పి జాతి అనేది కంపల్సరీ కూడా పిల్లలు పెడతాయి. ఆ పిల్లలు ఇప్పుడు మీరు ఏంటంటే ఒక పేరు కొనుక్కుంటారు, అదే గప్పి అనేది మీ దగ్గర అనేది ఒక 10 పేర్లు పెట్టచ్చు. కొన్ని గప్పి అనేది లోడ్ బట్టి అంటే పొట్ట లోడ్ బట్టి 30 పేర్లు పెట్టచ్చు. చాలామంది గప్పీస్ అంటే బాగా లాడ్స్ ఉన్న గప్పీస్ అంటే 60 పిల్లలు పెడతాయండి. ఎందుకంటే నా దగ్గర అలా జరిగి ఉన్నాయి. అడల్ట్స్ అంటారు, బాగా అడల్ట్స్ అయిపోతాయి, ముదురు అయిపోతాయి ఈ బాగాన. అలాగేంటే గప్పి అనేది కంపల్సరీ ఒక 5-10 పిల్లలు పెట్టచ్చు. కానీ మీరు ఒక పేరు
కొంటే మీకు అనేది మీకు ఫీమేల్ అనేది దాదాపు ఒక 10 పిల్లలు 20 పిల్లలు వస్తుంది. ఆ 20 పిల్లలు 10 పిల్లలు మనం కోల్పోవడం ఎందుకండి, మనం బీడింగ్ పెట్టుకున్న మందరు కూడా వస్తాయి. కానీ బీడింగ్ పెట్టుకోవడం ఏంటంటే కొంచెం ప్రెగ్నెంట్ ఫీమేల్స్ పెట్టుకోండి, ఎందుకంటే మీకు పిల్లలు పెట్టుకోవడానికి కొంచెం తొందరగానే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే మామూలుగా ప్రెగ్నెంట్ లేని ఫీమేల్ పెట్టుకుంటే దాదాపు మీకు అనేది 4 రోజులు అయితే పడిపోద్ది బేబీస్ పెట్టడానికి అనేది. అదే ప్రెగ్నెంట్ ఫీమేల్ పెట్టుకుంటే మీకు అనేది ఐడియా వచ్చేస్తుంది ఏంటంటే ఎప్పుడు పిల్లలు పెడుతున్నా పిల్లలు మీరు డైలీ చెక్ చేసుకుంటే మీకు అనేది. అలాగే బీడింగ్ బాక్స్లో మాత్రం కంపల్సరీగా ఫుడ్ మాత్రం వేయాలండి, కంపల్సరీ డైలీ మీరు ఫుడ్ మాత్రం పెట్టాలి. ఎందుకంటే బీడింగ్ బాక్స్లు అనేది అవి బయట తినడానికి అయితే వీలైతే ఉండదు కాబట్టి ఆ బీడింగ్ బాక్స్లు అలాగ ఉంటాయి కాబట్టి వీటికి అనేది మనం టైం టు టైం అనేది ఫుడ్ వేయాలి. బీడింగ్ ప్లేస్కి ఎప్పుడు కూడా టైం ఫుడ్ అయితే వేయాలండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన ఛానల్ వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా మన వీడియో అనేది ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేస్తే వీడియో మీకు నచ్చింది అనుకుంటారండి. ఓకే ఫ్రెండ్స్, ఎలా కింద కామెంట్ కొంచెం చేయండి వీడియో ఎలా ఉంది అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.